భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఒక గుడిలో విగ్రహానికి కన్నీరు వస్తుంది. ఆ గుడి ఎక్కడ ఉందో తెలుసుకుందామా? మన దేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో కథ ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఈ ఆలయాలలో ఒకటి శ్రీ వజ్రేశ్వరి దేవాలయం. ఆలయంలో చిన్న భైరవ మందిరం ఉన్నది. పరిశోధకుల అభిప్రాయ ప్రకారం భైరవుడి విగ్రహం కళ్ళ నుండి కొన్నిసార్లు కన్నీళ్లు వస్తుంటాయని పండితులు చెబుతున్నారు. అయితే హిమాచల్లోని ప్రసిద్ధ శ్రీ వజ్రేశ్వరి దేవాలయాన్ని నాగర్కోటాదేవి, కాంగ్రాదేవి అని కూడా పిలుస్తారు. కానీ ఈ దేవతకు అంకితం చేయబడిన 51 శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం ధర్మశాల నుండి 20 కిలోమీటర్ల దూరంలో నాగర్కోట్లోని కాంగ్రాలో ఉంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో సంక్షోభం ఏర్పడినప్పుడు భైరవ విగ్రహం నుంచి కన్నీరు వస్తుందని చెబుతారు. ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే భైరవస్వామి కన్నీటి రహస్యం ఇంకా బయటకు రాలేదు. అయితే దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ కూతురు అల్లుడికి ఆహ్వానం ఇవ్వడు. దక్షుని కుమార్తె సతి తన తండ్రి సలహాకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంటుంది. సతీదేవి శివుని సలహాను పట్టించుకోకుండా తన అనుచరులతో కలిసి యాగానికి వెళ్ళింది. అయితే సతీదేవి తండ్రి దక్షుడు శివుడిని అల్లుడు అని కూడా చూడకుండా గొడవ పెట్టుకోవడంతో అది భరించలేక ఆమె అగ్నిలో దూకి తనను తాను కాల్చుకుంటుంది. దానితో కోపంగా ఊగిపోయిన శివుడు తన గణాలతో యాగశాలను చేశాడు. దీని తర్వాత శివయ్య తన భార్య సతీదేవి శవాన్ని భుజంపై పెట్టుకొని విశ్వం చుట్టూ తిరుగుతూ చేయవలసిన కార్యాన్ని మానివేశాడు. విష్ణువు సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించాడు. వాటిలో ఎడమ రొమ్ము పడిపోయిన ప్రదేశం వజ్రేశ్వరి ఆలయంగా ఉద్భవించిందని చెబుతుంటారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.